గ్రంథంలోకి వెళ్ళి రెండవ రాజులు పోయిన వారం మనం చూసాము. అహాబు యొక్క మరణం, ఆయన మరణించాడు. ఆయన తర్వాత అహజ్యా అతనికి మారుగా రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకొని ఎక్రోన్లో ఉన్న బయల్జేబు యొద్దకు దూతలను పంపించాడు. అతనికి అనారోగ్యం వచ్చింది. అతడు మేడ మీదకి వెళ్ళి పడిపోయాడు. పడిపోయటం వల్ల అతనికి గాయం లేనివి. అతడు మంచంలోకి వెళ్ళి పడుకొని లేవలేకున్నాడు. ఆయన అహజ్యా అనే రాజు. అహాబు తదనంతరము ఇశ్రాయేల్ దేశానికి అహజ్యా అనే రాజు అహజ్యా పరిపాలిస్తున్నాడు. అయితే ఈ యొక్క అహజ్యా రాజు ఎవరినైతే పంపించడం ప్రారంభిస్తున్నాడో ఎక్కడికి, ఎక్రోన్ యొద్దకు, ఎక్రోన్ అనే గ్రామంకు లేదా ఎక్రోన్ యొక్క పట్టణంలోకి. అక్కడ ఎవరున్నానగా బయల్జేబు అనే దేవత. దీని ఒక నిమిషం మనం దీన్ని మాట్లాడి నెక్స్ట్ దానిలోకి వెళ్దాం మనం. ఆ బయల్జేబు యొద్దకు పంపిస్తున్నాడు. నేను బాగవుతానా కానా, నేను స్వస్థపడతానా కానా, నేను మంచిగా అవుతానా కానా అని ఆ బయల్జేబు యొద్దకు తన దూతలను పంపిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఏలియా యొద్దకు వచ్చి ఈ యొక్క అహజ్యా రాజు పంపించిన ఆ దూతలను కలుసుకొని, ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు లేడనుకున్నావా అంటే చూడండి, అహజ్యా ఎలాంటి ఆలోచనలోకి వచ్చేసాడు. ఇక ఇశ్రాయేలులో దేవుడు లేడు. అహాబు చనిపోయిన తర్వాత, యెజబెలు ఉన్న తర్వాత ఇశ్రాయేలు దేశంలో దేవుడు అనేవాళ్ళు లేడు. ఎందుకనగా ప్రవక్తలంతా చనిపోయారు. దేవుని దగ్గర విచారణ చేసే వాళ్ళు కూడా లేరు. కానీ ఏలియా కోసం చూస్తే ఏలియా ఎక్కడో అడవులలో ఉన్నాడు. ఆయన కోసం అహాబు రాజు, యెజబెలు అనేక సైనికులను పంపిస్తే ఎక్కడ కూడా ఏలియా దొరకలేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, అప్పుడు ఏం చేశానగా ఇక ఇశ్రాయేలు దేశంలో దేవుడు లేడు. అనగా జీవం గల దేవుడైనా యేసు ప్రభు అక్కడ లేడైనా, మా పితరుల దేవుడైన అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అక్కడ లేడు అనక ఆలోచనలోకి వచ్చి ఎక్రోనులో ఉన్న బయల్జేబు అనక దయ్యం యొద్దకు తన దూతలను పంపిస్తున్నాడు. నేను మేడ మీదకి వెళ్ళి పడిపోయాను, నేను కిటికీలోకి వెళ్ళి పడిపోయాను, నాకు అనారోగ్యం వచ్చేసింది, నేను బ్రతకనా, నేను చనిపోతానా లేదా బతుకుతానా, నేను స్వస్థపడనా అనే ఒక దయ్యం యొద్దకు విచారణ చేస్తున్నాడు ఆయన. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు, నిద్రపోడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు. ఏలియా ప్రార్థనగా అహాబు నన్ను చంపాలని చూస్తున్నది, యెజబెలు నన్ను చంపాలని చూస్తున్నది, కానీ నేను ఒక్కడిని నీ కోసము రోషం కలిగి నేను నిలబడ్డాను ప్రభు అంటే దేవుడు అంటున్నాడు. బయలుకు మోకాలు ఉన్నక, బయలును ముద్దు పెట్టక 7,000 మంది ప్రవక్తలు నాకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రవక్త బ్రాహ్మణం అంటాడు, అది కృప యొక్క ఏర్పాటు. ఎంత మరణ స్థితిలో వచ్చినా, సంఘంలో ఎంత హింస ఉన్నా, క్రైస్తవుల మధ్యలో ఎంత హింస ఉన్నా, క్రైస్తవులు ఎంత దూషించినా, క్రైస్తవులను ఎంత ఈ భూమిలో లేకుండా చేయాలని దూషినా, కానీ దేవుడు తన కృప యొక్క ఏర్పాటు చొప్పున తన కృపలో కొంతమందిని తనకు ప్రార్థించే వారిని, తనకు ఆరాధించే వారిని, తన నామం కోసం నిలబడే వారిని, తన నామం కోసము ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండే వారిని, తన నామం కోసము మొరపెట్టే వారిని, తనను మహిమపరిచే వారిని, తనను గణపరిచే వారిని కృప ఏర్పాటు చొప్పున ఆయన ప్రతి కాలంలో తన సంఘాన్ని కాపాడుకునే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? నువ్వు ఏ మంచం మీదైతే పడుకున్నావో అదే మంచం మీద నువ్వు చనిపోతావు. ఎవరు చెప్తున్నాడు? అహజ్యా అనే రాజుకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, ఏలియా ఎవరికి భయపడాడు? మనుషుని ముఖం చూడడు ఆయన, మనుషుని లక్ష్య పెట్టాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు ఒక నిజమైన సేవకుడు ఎవరిని లక్ష్య పెట్టాడు? ఏ మనిషిని చూడాడు, ఏ వ్యక్తిని చూడాడు. అతడు గొప్పవాడా, ధనవంతుడా, పేదవాడా, చదువుకున్నవాడా, అంతస్తు అంతస్తులు ఉన్నవాడా అనేది ఏమీ చూడాడు. ఏం చూసానుగా దేవుని యొక్క వాక్యం ఎలా వెళుతుంది, దేవుని యొక్క సత్యం ఎలా వెళుతుంది, దేవునికి వీళ్ళు లోబడుతున్నారా లేదా, వీరు దేవుని భయభక్తులు కలిగి ఉన్నారా లేదా, వీరు దేవునికి విధేయులై ఉంటున్నారా లేదా, వీరు దేవుని యొక్క హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా లేదా, దేవుని బిడలను, దేవుని సంఘంను చూస్తాడే తప్ప అతడు గొప్ప వాళ్ళను, పేదవాళ్ళను, ధనవంతులను, చదువుకున్న వాళ్ళను, చదువులేని వాళ్ళను అసలే లక్ష్యము చేయడు ఆయన. ఒకవేళ అలా లక్ష్యము చేస్తే అతడు నిజమైన దేవుని సేవకుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మనుషుని సేవిస్తే, నేను మనుషుని లక్ష్యము చేస్తే నేను యేసు క్రీస్తు సేవకుని కాదన్నాడు ఆయన.
నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే, నేను మనుషులను గణపరిచేవాడినైతే, నేను మనుషులను పొగిడేవాడినైతే నేను ఆయన సేవకునిగా, ఆయన తన కృపలో ఏర్పాటు చేసుకొని తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను సిద్ధపరచుకొని నన్ను తన సేవ కోసం ప్రత్యేక పెట్టుకున్న ఆ దేవునికి మహిమ కలుగును గాక. నేను క్రీస్తును మాత్రమే సంతోష పెడతాను. ఏ దేవుడైతే నన్ను పిలిచాడో, ఏ ప్రభు అయితే నన్ను పిలిచాడో ఆ ప్రభువును మాత్రమే నేను సంతోష పెడతానని యేసు అపోస్తలుడైన పౌలు ఎక్కడ పోయినా మనుషుని లక్ష్యము చేయలేదు, మనుషుని మాట వినలేదు, మనుషుని యొక్క ప్రవర్తన ప్రకారం జీవించలేదు, మనుషుని సంతోష పెట్టే వాక్యము ఎక్కడ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిలబడుతున్నాడనగా, ఆయన వాక్యం చెప్తుండగా మొదట దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవుడే మహిమపరచబడాలి, దేవునికే ప్రథమ స్థానము. ఏలియా గాని, మోషే గాని, అపోస్తలుడైన పౌలు గాని, పేతురు గాని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇచ్చేవారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భార్య పిల్లలను, ఆస్తిపాస్తులను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. సింపుల్గా అంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మన బ్రతుకులో యేసు ప్రభుకి ఇవ్వాలి మనం. ఇక్కడ ఏలియా కూడా తన జీవితంలో మొదటి స్థానము యేసు క్రీస్తుకి ఇచ్చాడు, జీవములో దేవునికి ఇచ్చాడు ఆయన. చాలామందికి సందేహం రావచ్చు, ఏలియా కాలంలో యేసు ప్రభు లేడు కదా అనొక సందేహం రావచ్చు. చాలామందికి వాక్యం వినే వాళ్ళకి సందేహం వస్తుంది. ఒకవేళ ఏలియా కాలంలో యేసు ప్రభు గనక లేకపోతే రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు మేఘ ప్రకాశమైన వెలుగు రూపంలోకి వెళ్ళినప్పుడు మరి ఏలియా వచ్చి ఆయనతో ఎందుకు మాట్లాడాడు? మోషే వచ్చి ఆయనతో ఎందుకు మాట్లాడాడు? అక్కడ పేతురు అంటున్నాడు, ప్రభా మనం మీరిక్కడ ఉండటం మంచిది, నీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల మేము ఇక్కడ కడదామన్నాడు ఆయన. అప్పుడు ఆకాశంలో స్వరం వినబడింది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అన్నాడు ఆయన. అక్కడ చూస్తే యేసు ప్రభు తప్ప అక్కడ ఏలియా లేడు, మోషే లేడు అక్కడ. మరి ఏలియా ఎందుకు రావాలి అక్కడికి రూపాంతర కొండ మీదకి? మోషే ఎందుకు రావాలి రూపాంతర కొండ మీదకి? ఇక్కడ పేతురు యేసు ప్రభుతో పాటు ఏలియా సమానమైన వాడు అనుకుంటున్నాడు, యేసు ప్రభుతో పాటు మోషే సమానవాడు అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభుకు సమానమైన వాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద కావచ్చు, భూమి కింద కావచ్చు, భూమి మీద కావచ్చు, పరలోకంలో కావచ్చు, భూమి కింద కావచ్చు, ఎక్కడ కూడా యేసు ప్రభుకు సరి అయిన వాడు, సమానమైన వాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ ఏలియా ఏ దేవుని కలుగునగా, ఏలియా ఏ దేవుని ఆరాధించాడనగా పాత నిబంధన గ్రంథములో యెహోవా 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 అని ఎక్కడైతే ఉంటుందో అదే మాటలో మనం చూసుకుంటే కొత్త నిబంధన గ్రంథంలో అక్కడ ప్రభు అని ఉంటుంది. అక్కడ కొత్త నిబంధనలో ప్రభు అని ఉంటుంది. అక్కడ ఈ ప్రభు ఎవరనగా యేసు క్రీస్తు ప్రభు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసు క్రీస్తు పాత నిబంధనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన శరీరం ధరించుకొని వచ్చాడు. ఎందుకనగా మనకు పాపాలు, మనకు అతిక్రమాలు, మనకు దోషాల నిమిత్తం ఆయన శరీరం ధరించుకొని వచ్చాడు. ఆయన శరీరధారి వచ్చాడు. మరణమును, సమాధిని, పాతాళమును ఆయన జయించాడు. సాతాను గారిని జయించాడు. వాని తలను చిత్తగొట్టాడు. ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి లేచి పెంతెకొస్తేనే పండుగ తిన్నాడు. మరలా సంగమునికి పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు ఆయన. అందుకే ఇక కొంతకాలం తర్వాత ఈ లోకం నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారు, ఏలనగా నేను మీతో ఉంటాను, నేను మీలో ఉంటాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను మునుపున్న చోటుకు ఎక్కిపోతే అది చూసి మీరు ఏమంటారు అన్నాడు యేసు ప్రభు. అంటే మొదటి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. కేవలం 33 సంవత్సరాలు ఈ మానవ రూపంలో ఈ లోకంలో జీవించాడు. కారణంగా మన కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏలియా చూడండి, అహాబు రాజును హెచ్చరించాడు వాక్యంతో. ఇక్కడ అహాజ్యాను కూడా వాక్యముతో హెచ్చరిస్తున్నాడు. ఆయన ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నాడని దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నిజమైన దేవుని కుమారుడైతే, నువ్వు నిజమైన దేవుని కుమార్తెవైతే, ప్రియ సోదరుడా, నువ్వు ఎవరిని బట్టి ధైర్యంగా నువ్వు ఏ దేవుని అయితే సేవిస్తున్నావో, ఏ దేవుని అయితే ప్రార్థిస్తున్నావో, ఏ దేవుని అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయనను బట్టి నువ్వు ధైర్యం ఉండాలి, ఆయనను బట్టి నువ్వు నమ్మకం కలిగి ఉండాలి, ఆయనను బట్టి విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన కోసం నువ్వు జీవించాలి ఈ లోకంలో.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు సజీవుడు అయినాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆ మరణమే నా ముందు వచ్చి నిలబడినా యేసు ప్రభు అనే దేవుని నేను కలిగి ఉన్నాను. ఆ యేసు ప్రభు నాతో ఉంటే ఇవన్నీ కూడా నాకు ఏ హాని చేయవు నాకు. సో అలాంటి నమ్మకం ఒక క్రైస్తవునికి, ఒక క్రైస్తవరాలకు, దేవుని బిడలకు అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం ఉండాలి. సో ఏలియా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, మోషే అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, ఎలీషా అలాంటి విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఆయన చూడండి, రాజును హెచ్చరిస్తే రాజు చంపుతాన విషయం ఏలియాకు తెలియదా? తెలుసా? ఆయన అహాబు చంపుతాన విషయం దేవుని ఏలియాకు తెలియదా? యెజెబెలు చంపుతాన విషయం ఏలియాకు తెలియదా? తెలుసు ఆయన. కానీ నాతో ఎవరున్నారు? సృష్టికర్త అయిన దేవుడు నాతో ఉన్న నమ్మకం ఆయనకు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడైతే, ఈరోజు నువ్వు దేవుని కుమార్తెవైతే, ప్రియ సోదరుడా, నువ్వు ఒక నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడు అనొక నమ్మకం, అనొక విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అందుకే ఏలియా అలాంటి నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి ఏ మనిషినైనా లక్ష్య పెట్టాడు, కాబట్టి ఏ వ్యక్తినైనా లక్ష్య పెట్టాడు. కాబట్టి అనగా ఎవరైతే దేవునికి సేవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం కలిగి జీవిస్తారో వారిని మాత్రమే లక్ష్య పెట్టేవాడు ఏలియా. ఇంకా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు ఏలియా. ఆయన చూసేది ఎవరు? ఎక్కడ చూసానుగా, వాక్యం కోసం నిలబడుతున్నావా, సత్యం కోసం నిలబడుతున్నావా, వాక్యం కోసం నువ్వు త్యాగం చేస్తున్నావా అనే విషయాలను చూస్తాడు తప్ప ఏలియా ఇంకా వేరే ఏది కూడా చూడడు. నిలబడి వాక్యం చెప్పితే ఆయన ఎలాంటి వాక్యం అండి? ఆయన చెప్పేది మనుషులను సంతోషపెట్టే వాక్యము కాదు, మనుషులను పొగిడే వాక్యము కాదు, మనుషులను ప్రైజ్ చేసే వాక్యము కాదు, మనుషులను హెచ్చించే వాక్యము కాదు. ఆయన దేవుణ్ణి సంతోషపెట్టే వాక్యము, దేవుని హెచ్చించే వాక్యము, దేవుని పొగిడే వాక్యము, దేవుని గణపరిచే వాక్యము. ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే నీవు కూడా మనుషులను సంతోషపెట్టొద్దు, మనుషుల యొక్క ముఖమును చూడొద్దు, మనుషుల యొక్క లక్ష్యము చేయొద్దు. దేవుని మా దైవ విషయంలో నేను అనేది మనతో ఉన్న వాళ్ళు గౌరవించాలి. మనం అర్థమైందండి? మనతో ఉన్న వాళ్ళు మనం గౌరవించాలి, వాళ్ళ రెస్పెక్ట్ చేయాలి. పెద్ద చిన్న తారతమ్యం కలిగి కూడా మనము జీవించాలి. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దైవ విషయంలోకి వచ్చినప్పుడు, దేవుని విషయంలోకి వచ్చినప్పుడు నీ లక్ష్యము దేవుడై ఉండాలి. నువ్వు దేవుణ్ణే సంతోషపెట్టాలి. చూడండి, అహజ్యాకు చెప్పాడు. అహజ్యా అదే మరణం పడక మీద చనిపోయాడు ఆయన. ఆ తర్వాత చూడండి అహజ్యా ఏం చేశాడు? ఆయనను పట్టుకొని రాపో, 50 మందిని పంపించాడు. నేను దైవజనుడిని అయితే ఆకాశం మీద అగ్నిది వచ్చి మిమ్మల్ని దయించవేను కాకన్నాడు. మళ్ళీ 50 మందిని పంపించాడు. మరలా వాడు వచ్చాడు, దైవజనుడా మా రాజు రమ్మంటున్నాడు, రా అన్నాడు ఆయన. మళ్ళీ నేను ఆ దైవజనుడు అయితే ఆకాశం యొక్క అగ్ని దిగి వచ్చి నిన్ను దహించివేను కాకన్నాడు ఆయన. 3వ వ్యక్తి వచ్చాడు, సాగిలపడయ్యా నా ప్రాణమును, ఈ 10 మంది ప్రాణములు నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము, దయచేసి మాతో కలిసి రాజు దగ్గరికి రమ్మన్నాడు ఆయన. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుని దూత ఏమంటాడు? అతనికి భయపడక అతనితో కలిసి నీవు వెళ్ళు. అంటే ఈ మొదటిసారి వచ్చిన వాళ్ళని పట్టుకొని పోతా అంటే మార్గంలో చంపేసే వాళ్ళు కావచ్చు ఆయన. అంటే దేవుడు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు చూడండి ఏలియాను. ఆయన ఎంతగా కాపాడుతున్నాడు ఏలియాను చూడండి. ఆయన ఈరోజు మనల్ని కూడా యేసయ్య కాపాడే దేవుడు. ఆయన మనల్ని కూడా చంపడానికి వస్తే, ఎవడన్నా హాని చేయడానికి వస్తే, మనల్ని కూడా హింసించడానికి వస్తే వాళ్ళ చేతిలోకి వెళ్ళి మనల్ని కాపాడే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో అలాంటి నమ్మకమును కలిగినప్పుడు, ఎలాంటి నమ్మకము? ఏలియా లాంటి నమ్మకం, ఏలియా లాంటి జీవితం, ఏలియా లాంటి జీవితం మనం జీవించకపోవచ్చు మనం. కానీ ఏలియా కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము. అందులో కొంచెమైనా విశ్వాసం మనకు ఉండాలి దేవుని. అపొస్తలుడైన పౌలు అంటున్నామని, దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగువారికైనా ప్రతిఫలము దయచేయగలడని అనే నమ్మకంతో రావాలి కదా. అవునా కదా? దేవుని వద్దకు మనం వస్తున్నాం, ఏ నమ్మకంతో వస్తున్నాం మనము? దేవుడు ఉన్నాడయ్యా, మా దేవుడు మా రక్షకుడు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడు అన్న ఒక నమ్మకంతో మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో తీసుకొని పోయాడు. ఏలియా పోయి అహజ్యాతో మాట్లాడాడు. ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు లేడు అనుకున్నావా?
ఎక్రోనిలోకి వెళ్ళి బయలుజేబు దగ్గర పంపిస్తున్నావు, ఆ పడక విడిచి నువ్వు బయటికి రావు, అక్కడే చనిపోతావు అన్నాడు ఆయన. అదే పడకమైన వాడు అహాజ్యా రాజు చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయిన తర్వాత ఎవరు రాజు అయ్యారు? యెహోషాపాతు కుమారుడు ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు సంఘకాలంలో చదవండి, మీరు 7 సంఘకాలంలో మీరు చదవండి. దేవుని ప్రవక్త నాడు అహాబును యెహోషాపాతు రాజకీయ కారణాన్ని బట్టి వివాహ సంబంధం పెట్టుకున్నారు, వారు బంధుత్వం ఏర్పాటు చేసుకున్నారు వారు. సో అందుకే యెహోషాపాతు రాజు యొక్క కుమారుడు ఈ అహాజ్యా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. ఇశ్రాయేలు దేశం రాజు అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక సమయం వస్తుంది. ఏలియాను ఆరోహణములుగా అనగా సజీవముగా దేవుడు పరలోకానికి తీసుకొని పోయే సమయం వచ్చేసింది ఆయన. ఇప్పుడు ఏలియా తర్వాత ఎవరు ఏలియా స్థానంలో ఉండాలి? ఎలీషా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఏలియా అంటున్నాడు ఎలీషా తోటి, దేవుడు నన్ను బేతేలుకు పొమ్మంటున్నాడు. నేను అక్కడికి వెళ్ళి నేను దేవుని ఆరాధన చేస్తాను, నేను అక్కడికి వెళ్ళి దేవుని మైపరుస్తాను. ఎలీషా నువ్వు ఇక్కడ ఉండని అన్నాడు. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నిన్ను నేను విడువను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే నువ్వు దేవుని సంఘాన్ని విడవద్దును. విడుస్తున్నాడు ఆయన. బేతేలు అంటే ఏంటండి? దేవుని ముఖం అర్థం, లేదా దేవుని మందిరం. ఎక్కడ కనబడుతుంది వాక్యం మనకు? పాత నిబంధన గ్రంథంలో కనబడుతుంది బేతేలు, ఆది కాండంలో కనబడుతుంది. ఇంకా మనం చూస్తే దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. సో బేతేలు అనగా దేవుని మందిరము, లేదా దేవుని ముఖము, దేవుని సన్నిధి. సో అక్కడ వెళ్తానన్నాడు ఆయన. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను నేను విడువను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థలంలోకి వచ్చేశాడు. సో ఈరోజు నువ్వు దేవుని కుమారుడు వర్తమానం నమ్ముతున్నావంటే నువ్వు దేవుని యొక్క వర్తమానం వదిలిపెట్టద్దును, యేసు ప్రభుని వదిలిపెట్టద్దును, నువ్వు దేవుని సంఘాన్ని వదిలిపెట్టద్దును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో వదిలిపెట్టద్దును. దాని మందిరంలో నువ్వు ఉండాలి. నీకెంత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆ స్థలంలో నువ్వు ఉంటే, నువ్వు స్థిరంగా అక్కడ ఉంటే దేవుని దీవించడం ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. దేవుని కృప నీ మీద దిగిరావడం ప్రారంభిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని శకిన మహిమ నీతో ఉండడము ప్రారంభిస్తూ ఉంటుంది ఆయన. ఆయన దక్షిణస్థం నీకు తోడుగా ఉండడము ప్రారంభిస్తూ ఉంటుంది ఆయన. ఆయన పరిశుద్ధాత్మ నీ మీద కుమరించడం ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. ఆ స్థలమైన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతున్నాడు? రెండవ స్థలము యెరికో. ఏలియా మళ్ళీ ఎలీషాతో అంటున్నాడు, నన్ను దేవుడు యెరికోకు పొమ్మంటున్నాడు. నేను యెరికోకు వెళ్ళి నేను దేవుని ఆరాధన చేసుకుంటా, నేను ఎలీషాను ఇక నిల్చుండమన్నాడు. అక్కడ ఎలీషా మళ్ళీ అంటున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిన్ను విడువను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎలీషా అక్కడున్న ప్రవక్తల శిష్యులు వచ్చి ఎలీషాతో అంటున్నాడు, నీ గురువును దేవుడు పరలోకానికి తీసుకొని పోవడానికి సిద్ధపడుతున్నాడు, ఈ విషయం నీకు తెలుసా? అప్పుడు ఎలీషా అంటున్నాడు, నాకు తెలుసు, మీరు ఊరకుండండి మీరు. ఏలియా వచ్చాడు, ఎలీషాతో అంటున్నాడు ఆయన, నన్ను యోర్దాను పొమ్మన్నాడు దేవుడు. ఎలీషా నువ్వు ఇక నిలబడను, ఇక్కడ ఉండయా అన్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ చూడండి, ఏలియా ఎలీషాను పరిశీలిస్తున్నాడు ఆయన. ఎలీషా ఎలాంటి నమ్మకము కలిగి ఉన్నాడు, ఎలీషా ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడు, ఎలీషా ఏ విధంగా నా వల్ల రోషము కలిగి ఉంటాడా అంటే ఏలియాకు తెలుసు ఎలీషా కూడా భయంకరమైన కష్టాల ద్వారా రాబోతున్నాడని, ఇబ్బందుల ద్వారా రాబోతాడని ఏలియాకు తెలుసు. అందుకే బేతేల్ అన్నాడు, తర్వాత యెరికో అన్నాడు, తర్వాత యోర్దాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చూశాడు ఆయన ఏం చేస్తున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టానయ్యా, నువ్వు ఏ దేవుని సేవిస్తున్నావో ఆ దేవుని విడిచిపెట్టాను నేను, నువ్వు ఆ దేవుని విడిచిపెట్టాను, లేదా నిన్ను కూడా నేను విడిచిపెట్టాను నేను. నువ్వు ఎక్కడికి వెళితే నేను ఎక్కడికి వస్తాను నేను,
ఈరోజు ప్రియ సోదరుడా, నువ్వు యేసు ప్రభువుని వదిలిపెట్టద్దు. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొందుకొని ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మందిరాన్ని వదిలిపెట్టద్దు, దేవుని సంఘాన్ని వదిలిపెట్టద్దు. నీకు ఎలాంటి కష్టములు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవునితో నిలబడను. ఇరుకో లాంటి కష్టం నీకు వచ్చినా, అవునా అండి? ఎరుకో ఎలాంటిదండి? ఎలాంటిది ఎరుకో? యెహోషువపై నిలబడ్డాడు, నిలబడి చూస్తున్నాడు. అవి ఏంటిదండి? అది సీసముతో కట్టబడిన గోడలు అంట, ఎరుకో చుట్టూ గోడలు, ఎరుకో చుట్టూ కోట. దాన్ని ఇట్లా పొడిచి చూస్తే కనమంటుంది. అది దాన్ని దాటిపోవాలంటే ఎలా? మానవ మాతృతో కాదు అది. అప్పుడు దేవుడు తన దూతను పంపించాడు యెహోషువ దగ్గరికి. అప్పుడు యెహోషువ ఆ దూతను చూసి, నువ్వు మా పక్షం ఉన్నవాడివా, నువ్వు మా శత్రుపక్షం ఉన్నవాడు అంటే, నేను సర్వశక్తి గల దేవుని సముఖంలో ఉండు దేవుని దూతను అని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, అక్కడ చూసిన తర్వాత అప్పుడు యెహోషువ అంటున్నాడు, యెహోషువతో ఆ దూత అంటున్నాడు, ఏమంటున్నాడనే ఆ దూత యెహోషువతోటి, నీవు దీన్ని జయించలేవని అనుకుంటున్నావు, నువ్వు ఏమి చేయదును. 7 దినములు ఆ నీవును ఇశ్రాయేలు పెద్దలను, యాజకులు, లేవీయులు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని రోజుకొకసారి దాని చుట్టూ తిరగండి అన్నాడు ఆయన. మొదటి రోజు ఒకసారి, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు. 7వ రోజు మాత్రము 7 సార్లు దాని చుట్టూ తిరగండి. 7వ సారి మాత్రము మీరు ఎంతగా దేవుని స్తుతిస్తారో స్తుతించండి, ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థించండి, ఆనందించే వాళ్ళు ఆనందించండి, గంతులు వేసే వాళ్ళు గంతులు వేయండి, స్తుతించే వాళ్ళు స్తుతించండి, కొనియాడే వాళ్ళు కొనియాడండి. మీ పితరుల దేవుడైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని ఎంతగా స్తుతిస్తారో అంతగా స్తుతించండి. మీరు ఎప్పుడైతే స్తుతించడము ప్రారంభిస్తా అంటారో దేవుడు ఎరికో గోడలను తన్నితే పాతాళంలోకి దిగిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నువ్వు మారుమనసు పొందుకొని ప్రభువుని యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకొని సంఘంలోకి వచ్చిన తర్వాత, అనగా బేతేలులోకి వచ్చిన తర్వాత ఏమొస్తనగా ఎరికో లాంటి కష్టములు ఎదుగు వస్తాయి, కఠినమైన కష్టములు వస్తాయి, కఠినమైన శ్రమలు వస్తాయి, కఠినమైన ఇరుకులు వస్తాయి, కఠినమైన ఇబ్బందులు వస్తాయి. నువ్వు ముందుకు పోయినా నీకు సహాయం దొరకదు, వెనుక పోయినా నీకు సహాయం దొరకదు. నీ చుట్టూ 360 degrees నీ చుట్టూ పూర్తిగా కష్టంలే కనబడతాయి. ఎటు పోయినా నీకు సహాయం అంటూ దొరకదు నీకు. కానీ ప్రియ సోదరుడా, నువ్వు గుర్తుంచుకో, ఏ దేవునైతే నువ్వు నమ్ముతున్నావో ఆ దేవుని కనుక నువ్వు స్తుతిస్తే, ఆ దేవుని కనుక మేపరిస్తే, ఆ దేవుని కనుక గణపరిస్తే, ఆ దేవుని కనుక ప్రార్థిస్తే, ఆ దేవుడు ఎరుకో లాంటి కష్టములను ఆయన తన్నుతే అవి పాతాళంలోకి దిగిపోతాయి. అవి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 7 రోజులు రోజుకొకసారి తిరిగారు. 7వ రోజు మాత్రము 7 సార్లు, అనగా మొదటిసారి ఊరికే తిరిగారు, 2వసారి, 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి మాత్రము చప్పలు కొట్టండి, నాట్యం వేయండి, గంతులు వేయండి, ప్రార్థించండి, స్తుతించండి, కేకలు పెట్టండి, దేవుని మేయపరచండి. మీరు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ, యాజకులు, లేవీయులు, కాలేబు, వారంతా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని స్తుతించడము ప్రారంభించారో ఎరుకో గోడలను తన్నుతే అవి పాతాళంలోకి దిగిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎలీషా దేవుని సముఖంలోకి వచ్చాడు. ఆయన ఎరికో లాంటి కష్టములైన ముందు వస్తాయి, ఎరికో లాంటి శ్రమలైన ముందు వస్తాయి, ఎరికో లాంటి ఇబ్బందులైన ముందు వస్తాయి, ఎరికో లాంటి కఠినమైన పరిస్థితులకు వస్తాయి. అయితే ఆ కఠినమైన పరిస్థితుల్లో, ఆ కఠినమైన శ్రమల్లో, ఆ కఠినమైన ఇబ్బందుల్లో ఆయన నిలబడగలుగుతాడా, నిలబడలేడని దేవుడు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాలోండి ఆయనను పరిశీలిస్తున్నాడు. ఆయనను అందుకే ఎలీషా ఏమంటున్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమ నీకు వచ్చినా ప్రియ సోదరుడా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకును, దేవుని సన్నిధిని విడిచిపెట్టకును, దేవుని నామాన్ని విడిచిపెట్టకును, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకును. ఒకళ్ళు విడిచిపెట్టినవా అతుకు భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ప్రవక్తల శిష్యులు వచ్చారు. నీకు తెలుసా, నీ గురువును దేవుడు తీసుకోబోతున్నాడు పరలోకానికి,
ఆరోహణం చేసుకోబోతున్నాడు ఆయన. నీకు తెలుసా అంటే నాకు తెలుసు, ఊరకుండండి మీరు. సో నేదో చాలామంది మాట్లాడదు, ఇంత కష్టాలు వస్తున్నాయి దేవుని నమ్మినాక, ఇన్ని శ్రమలు వస్తున్నాయి దేవుని నమ్మినాక, నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఏం ఆరాధన చేస్తున్నావు, నువ్వు ఏం దేవుని మేపస్తున్నావు, ఆ సంఘానికి ఎందుకు వెళ్తున్నావు, ఆ మందిరానికి ఎందుకు వెళ్తున్నావు, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని అనేక మంది వచ్చి నిన్ను ప్రశ్నించడము ప్రారంభిస్తూ అంటారు, నిన్ను ప్రారంభిస్తూ అంటారు. కానీ గుర్తుంచుకో ప్రియ సోదరి సోదరుడా, అదే సమయంలో నువ్వు ప్రభు కోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయంలో, ఆ సమయంలోనే నువ్వు దేవుని కోసం నిలబడాలి. దేవుని విశ్వాసమును చూస్తున్నాడు ఆయన, దేవుని నమ్మకాన్ని చూస్తున్నాడు ఆయన, దేవుని ప్రార్థన జీవితాన్ని చూస్తున్నాడు ఆయన. ఆయన పరిశుద్ధ నామానికి మేమే కలుగును గాక. అక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయారు? మళ్ళీ యోర్దాన్. యోర్దాన్ అనే అర్థం ఏంటంటే మరణం. విశ్వాసం ఎలాంటి కష్టాలు వస్తాయండి? నువ్వు మారుమనసు పొందుకొని నీ పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎరుకో లాంటి కష్టములు వస్తాయి. వాటిని జయించే విశ్వాసం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు నీ పక్క వాళ్ళనికి వ్యతిరేకంగా మాట్లాడినా, వారిని దూషించినా, వారిని ప్రేమతో మాట్లాడినా, వారు ఎలాంటి పరిస్థితిని చేసినా, ఎలాంటి అవమానాలు నీకు వచ్చినా, ఎలాంటి నిందలు నీకు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకత నీకు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు నీకు వచ్చినా, ఎలాంటి వ్యాధులు నీకు వచ్చినా, దేవుని కోసం నిలబడను, ప్రభు కోసం నిలబడను. ప్రభు నిన్ను దీవిస్తాను. నిన్ను ఆ తర్వాత నెక్స్ట్ ఏంటనగా యోర్దానగా మరణము నీ ముందు వస్తుంది. ఏమొస్తుందండి? మరణమే నీ ముందు రావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణమే నీ ముందు రావచ్చు. ప్రియ సోదరు సోదరుడా, మళ్ళీ ఏలియా అంటున్నాడు ఎలీషా దగ్గరికి వచ్చి, దేవుడు నన్ను యోర్దాను దగ్గరికి వెళ్ళి యోర్దాను అవతలికి వెళ్ళమంటున్నాడు దేవుడు నన్ను. నీవు ఇక్కడ ఏలియా ఎలీషా నువ్వు నిలబడను. ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడిచిపెట్టాను. అంటే ఏంటి? యోర్దాన్ అనగా ఎలీషాను చంపడానికి అనేక మంది రాజులు వచ్చినా, చూడండి, బేతేలుకు బొమ్మన్నాడు, అక్కడ పరిశీలించాడు. ఎరుకకు బొమ్మన్నాడు, అక్కడ పరిశీలించాడు. ఆ తర్వాత చివరి ఏంటి? యోర్దాన్ అనగా మరణం. ఈరోజు మరణకరమైన వ్యాధి నీకు రావచ్చు, మరణకరమైన శోధన నీకు రావచ్చు, మరణమే నీ ముందు వచ్చి నిలబడవచ్చు. కానీ ప్రియ సోదరుడా, నీ విశ్వాసంలోనూ తొలగిపోవద్దును, నమ్మకంలో తొలగిపోవద్దును, స్తుతి ఆరాధనలో తొలగిపోవద్దును, ప్రార్థన జీవితంలో తొలగిపోవద్దును, దేవుని సన్నిధి వెతకడంలో నువ్వు తొలగిపోవద్దును. చూడండి, పాత నిబంధనలో మనం చూసాం. మనం యోర్దాను పొంగి పొర్లుతూ ఉన్నది. ఐగుప్తు దేశంలోకి వెళ్ళి మోషే ద్వారా నాయకత్వం కింద ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. ఎర్ర సముద్రం దాటారు, అరణ్యంలోకి వచ్చారు, ఎడారులు దాటారు. ఇక చివరికి ఎక్కడ దాటాలి? యోర్దాను దాటాలి వారు. అది మంచి వర్షాకాలం. యోర్దాను పొంగి పొర్లుతూ ఉన్నది. యెహోషువ వచ్చాక నిలబడ్డాడు. చూడండి, యెహోషువకి ఇచ్చిన వాగ్దానం తెలుసా అండి? ఏం వాగ్దానం ఇచ్చాడు దేవుడు? నీకు వ్యతిరేకంగా నిరూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. అది యెహోషువకి ఇచ్చిన వాగ్దానం. అది నేను మోషేకు తోడైనట్టు నీకును తోడై ఉంటాను. నేను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి నువ్వు మోషే నడిచిన మార్గంలో నువ్వు నడుము. నువ్వు ఆ విధంగా నడిస్తే నీకు వ్యతిరేకంగా నిరూపించబడిన ఏ ఆయుధము కూడా వరదిల్లు. అనగా ఎక్కడ పోయినా యెహోషువకు విజయమే తప్ప అపజయం అనేది ఎక్కడ కూడా దొరకదు. ఆకాను శపితమైన దాన్ని తీసుకొచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ పోయి యుద్ధం చేస్తే కానానీలతోటి వాళ్ళక్కడ అపజయం వచ్చేసింది. అప్పుడు యెహోషువకి ఇచ్చిన నమ్మకం, యెహోషువతో దేవుడు మాట్లాడింది, నేను ముందు వెళుతూ ఉంటే, నేను యుద్ధంలోకి వెళుతూ ఉంటే నా ముందు ఎవడు నిలబడని వాగ్దానం. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఇంత అపజయం పొందుకున్నారు? మీలో అన్ని చిట్టీలు వేస్తే ఎవరి దగ్గరికి వచ్చింది? ఆకాన్ దగ్గరికి వచ్చింది. వాడు కొంచెం బంగారమో వెండో తీసుకొచ్చుకొని తన గోడలో దాచిపెట్టుకున్నాడు. యెహోషువ పిలిచాడు గారు, ఎందుకు ఈ ప్రార్థన చేశాను అంటే, నేనేం చేయలేదే అంటాడు ఆకాన్. ప్రార్థన చేశాడు యెహోషువ. ఆకాను దేవుని శాపం పొందుకొని పోయాడు. యుద్ధానికి వెళ్ళాడు. కానానీయుల మీద, శత్రువుల మీద గొప్ప విజయాన్ని పొందుకున్నాడు యెహోషువ. అంటే యెహోషువకు యెహోషువ వెళుతున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఏది కూడా నిలబడలేదు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు, మోషేను నిందించారు, మోషేను అవమానించారు, మోషేను ఎగతాళి చేశారు. కానీ దేవుడు ఓర్చుకున్నాడు. కానీ యెహోషువను ఎగతాళి చేస్తే, యెహోషువకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి పాప క్షమాపణ లేదు. అందుకే యేసుప్రభు మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణలు, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ ఈ యుగమందును రాబో యుగమందును లేదు అన్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు? ఏ స్థలంలో ఉంటాడు ఆయన? సేవకుడైతే దేవుని వాక్యాని కోసం నిలబడి సత్యాన్ని ప్రకటిస్తున్నాడో ఆ సేవకునికి వ్యతిరేకంగా నిలబడితే నీకు పాప క్షమాపణ ఉండదు. పోయి చూస్తే యోర్దాను ఉంది, అక్కడ యోర్దాను పొంగిపోరుతూ ఉన్నది. సో మరలా దేవుడు దూతను పంపించాడు. యెహోషువ ఏం చూస్తున్నావు ఇక్కడ? అయ్యా మరి నీవు నాకు ఇచ్చిన ఈ బాధ్యత ప్రకారంగా యోర్దాను దాటించాలో ప్రజలను. నేను యోర్దాను దాటితే కానాను పాలు తెల్లు ప్రవహించే దేశం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పోవాలంటే ఈ పసిపిల్లలు పెట్టుకొని చిన్నపిల్లలు పెట్టుకొని ఈ యోర్దాను ఎలా దాటగలుగుతాం మేము అన్నప్పుడు దేవుని దూత ఏం చెప్తున్నాడు? లేవీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి? లేవీలు దేవుని యొక్క మందసమును ఎత్తుకొని వారి యొక్క లేవీలు మందసమును ఎత్తుకున్న దేవుని ఆ యొక్క లేవీలు వారి యొక్క కాళ్ళను ఆ యొక్క యోర్దాను నదిలో పెట్టినప్పుడు ఆ యోర్దాను నీళ్లు వెనుకకు మరలించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరచును, వాళ్ళని పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండమను, అనగా మందసమును ఎత్తుకోమను. లేవీలు మందసమును ఎత్తుకున్నప్పుడు మందసమును ఎత్తుకున్న లేవీలు ఇక ఇశ్రాయేలు సైన్యంకు ముందు నడుస్తూ ఉండాలి. ముందు నడుస్తూ ఉన్నప్పుడు లేవీలు వచ్చి యోర్దాను నదిలో యోర్దాను నదిలో అడుగు పెట్టిన వెంటనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ నీళ్లు ఎప్పుడు కూడా ఎత్తు నుండి కిందికి ప్రవహించాలని నీళ్ళు, కానీ ఏమవుతుంది ఇక్కడ? కిందికి వెళ్ళి యోర్దాను వెనుక వెళ్ళడము ప్రారంభిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కాలు పెట్టడం వల్ల? లేవీలనగా దేవుని యొక్క సేవకులైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని సేవకుడు అక్కడ అడుగుపెట్టిన వెంటనే దేవుని సేవకులు ఆ మందసాన్ని ఎత్తుకొని అడుగుపెట్టిన వెంటనే దేవుడు ఆ యోర్దాను నీళ్లను వెనుకకు మళ్లింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు అనగా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ శీల మండలం వరకు వచ్చాయంటే నీళ్ళు అక్కడ ఎంతవరకు వచ్చాయండి? వాళ్ళ శీల మండలం మడిమల వరకు వచ్చాయి నీళ్లు. లేవీల మడిమల వరకు వచ్చాయి. ఆ చిన్నపిల్లలు కానీ ఆ పశువులు కానీ ఆ సాధు జంతువులు కానీ యోర్దాను మొత్తము దాటి వెళ్ళేశారు. వారు దాటి వెళ్ళిన ఈ లేవీలు మళ్ళీ మందసాన్ని ఎత్తుకొని యోర్దాను దాటిన తర్వాత ఎత్తుకు ప్రవహించుకుని పోయిన నీళ్లు మళ్ళీ కిందికి ప్రవహించుకురావడము ప్రారంభించాయి. ఈరోజు చూడండి ప్రియ సోదరుడా, మరణము కూడా నీ ముందు నిలబడలేదు యేసు క్రీస్తు నామములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలువ నేరవన్నాడని యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ సంఘం ఉందనగా ఈరోజు ఈ కాల వర్తమానం సంఘం ఎక్కడైతే ప్రకటించబడుతుందో, ఈ కాల వర్తమాన సంఘం ఎక్కడైతే ఉంటుందో, ఈ సత్యవాక్యం ఎవరైతే ప్రకటిస్తున్నారో దాని ముందు పాతాళము కూడా నిలబడలేదు. సాతానుగాడు నిలబడలేడు. అందుకే ప్రవక్త రానమన్నాడు, ఏది సంఘకాల పుస్తకాల్లో సాతాను గాని మనము జయించున్నాం. నువ్వు అని చెప్పాలి. అందుకే ప్రభు అన్నాడేమని, వాడిని మీరు బంధించండి అన్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా సాతాను గారిని గద్దించండి. వాడు ప్రభువుని యేసుక్రీస్తు నామంలో గద్దిస్తే వాళ్ళ స్థలంలోకి వెళ్ళి పారిపోతాడు. అక్కడికి వెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ యోర్దాను అనగా మరణం. ఏం గుర్తొచ్చింది ఏలియాకు? యెహోషువ చేశాడు. దేవుని సేవకులు అక్కడ అడుగుపెట్టిన వెంటనే, లేవీలు అడుగుపెట్టిన వెంటనే, యాజకులు అడుగుపెట్టిన వెంటనే యోర్దాను వెనుకకు మరలిపోవడము ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకే దేవుడు అభిషేకించిన వారిని ముట్టొద్దు అన్నాడు ఆయన. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యానికి లోబడి, దేవుని వర్తమానానికి లోబడి, దేవుని నామానికి లోబడి, దేవునికి యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ముందు ఏది నిలబడలేదు. శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఆ శక్తిని ప్రభు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎలీషా అన్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను వదలను, నిన్ను విడిచిపెట్టాను నేను. ఈరోజు దేవుని పాదాలు విడిచిపెట్టద్దును. నీకెన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ప్రియ సోదరు, యెజబేలు లాంటి రాణి నిన్ను చంపడానికి వచ్చిన, అహాబు లాంటి రాజు నీ ప్రాణం తీయడానికి వచ్చిన, అనగా రాజులను చంపడానికి వచ్చిన, అధికారులను నిన్ను హింసించడానికి వచ్చిన, ఏ దేవునైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ ప్రభునైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ పరిశుద్ధాత్మనైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగములకు ఏకరెత్తుకున్నాడు. ఆ దేవుడే ప్రభుని యేసుక్రీస్తు అయినాడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నువ్వు ఆయన కోసం నిలబడితే ఆయన నీ కోసం నిలబడతాడు. ఆయన
మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొదట నువ్వు ఆయన వైపు తిరగాలి. మనం ఆయన వైపు తిరగాలి. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరుగుతానని సైన్యములకు అధిపతగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ సైన్యములకు అధిపతగు యెహోవానే ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎలీషా అన్నాడు, నేను వదలనయ్యా నిన్ను. అప్పుడు ఏలియా తన దుప్పటి తీసుకున్నాడు. ఆయన తీసుకొని ఏం చేశాడు? ఆయన యోర్దాను నీళ్ళ కొట్టేశాడు. ఆయన దుప్పటితోటి కొట్టిన వెంటనే యోర్దాను రెండుగా విభాగించుకోబడింది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరిన నేల మీద ఏలియాను ఎలీషాను నడుచుకుంటూ పోతున్నారు. అక్కడ నడుచుకుంటూ పోయిన వెంటనే దేవుని యొక్క సుడిగాలిలో దేవుడు దిగొచ్చి, సుడిగాలిలో దేవుడు అగ్నిరథంలో దిగొచ్చి ఏలియాను ఎలీషాను వేరు చేసి ఏలి అడుగుతున్నామని, నేను నీ యొద్దకెళ్ళి పరలోకంలో చేర్చుకోక మునుపు నీకు ఏమి కావాలో నన్ను అడుగు ఎలీషా అన్నప్పుడు, అప్పుడు ఎలీషా అంటున్నాడు, డబల్ పోర్షన్ స్పిరిట్ కావాలని నాకు అన్నాడు. ఆయన రెండంతల ఆత్మ కావాలనేది అన్నాడు. ఆయన నువ్వు అడిగింది చాలా కఠినతరమైనది. నేను నీ యొద్దకెళ్ళి పరమునకు చేర్చుకొని పడుకున్నప్పుడు నేను నీకు కనబడితే అది నువ్వు పొందుకుంటావు, ఒకరిని కనబడకపోతే అది నీకు దొరకదు అన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చెప్పాడు. దేవుడు అగ్ని సుడిగాల్లో వచ్చాడు, అగ్ని రథంలో పంపించాడు. ఆ ఇద్దరు విడదీశాడు. ఏలీషా ఇటువైపు వెళ్ళిపోయాడు, ఏలియా ఇటువైపు వెళ్ళిపోయాడు. అగ్ని రథములు ఏలియాను సజీవముగా పరలోకానికి తీసుకుపోవడము ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఎలీషా చూస్తుంటే ఏలియా అగ్ని రథముల మీద పరలోకానికి పోవడము ప్రారంభించాడు. అప్పుడు ఎలీషా నా తండ్రి ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు జరిగించును. కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. చదవమ్మా, కింద చదువుకుంటా. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలియా ఆ అగ్ని రథముల చేత అగ్ని గుర్రముల చేత సుడిగాల చేత ఆ పరలోకమునకు ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన ఏం చేశాడుగా ఇక్కడ చూడండి. ఎలీషా చూసి నా తండ్రిని రొమ్ము కట్టుకోవడం ప్రారంభిస్తున్నాడు. ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు గమనించండి ప్రియ సోదరుడా, ఎలీషాకు పాస్టర్ అయినాడు. ఎలీషాకు మాత్రమే కాదండి, ఏలియా అహాబుకు పాస్టర్ అయినాడు. యెజబేలుకు కూడా ఏలియా పాస్టర్ అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు సంఘమునకు ఏలియా పాస్టర్ అయినాడు. ఎందుకని ఏలియా దేవుని సేవకుడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఎలీషా ఎందుకు నా తండ్రి ఎందుకంటాడు? పాస్టర్ అంటే స్పిరిచువల్లీ ఫాదర్, ఆత్మీయ తండ్రి. ఆయన వాసమా కాదా? శరీరకరంగా నీ తండ్రి నిన్ను గంటారు, నీ తల్లి నిన్ను గంటారు. పెద్దగైన తర్వాత బాధ్యత ఉండదు వాళ్ళకి, వాళ్ళని బతుకుతాడు అనుకుంటారు. కానీ ఇక్కడ స్పిరిచువల్ ఫాదర్ పరిస్థితి అలా ఉండదు.
నీ ఆత్మ గురించి నీకు ఆత్మీయ తండ్రి దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. ఇది చాలా కఠినమైన పరిస్థితి. ఇది హల్లెలూయా. నిన్ను ఎక్కడ నడిపించాలి? నిన్ను దేవుని యొక్క రాజ్యంలోకి నడిపించాలి, దేవుని యొక్క వాక్యంలోకి నడిపించాలి, దేవుని యొక్క నిత్య జీవములోకి నడిపించాలి, దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించాలి, దేవుని యొక్క కృపలోకి నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఎలీషా అంటున్నాడు, నా తండ్రి నా తండ్రి అనగా ఎలీషా ఒప్పుకుంటున్నాడు, నువ్వు నా తండ్రివి, నాకు ఆత్మీయ తండ్రివి నీవే, ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆయన విర్రవీగొచ్చు. ఆయన మొదగాలో చెప్పాడు, ఏలియాకు చెప్పాడు. ఎలీషా అని ఒక ఎలీషా ఉన్నాడు అక్కడ, ఆయనకు పోయి నీవు నీ దుప్పటి ఆయన మీద కప్పమన్నాడు. పోయాడు. 12 అరకలు అనగా 12 నాగలతోటి తన పొలము దున్నుతుంటే 12వ నాగలు ఎలీషా దున్నుతాయి. ఏలియా పోయాడు, తన దుప్పటి ఆయన మీద వేసేసాడు. అప్పుడే ఆయనకు దేవుని ఆత్మ వచ్చేసింది. అక్కడ దేవుని ఆత్మ రాకపోతే ఈయన పరలోకానికి తీసుకోబడుతున్నాడని ఎలీషాకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది ఎలీషాకు? అది బయలుపరచబడకపోతే ఇంకా ప్రవక్తల శిష్యులు కూడా ఎలా తెలుస్తుంది? ఏలియా సజీవముగా సుడిగాలి చేత పరలోకానికి ఆహ్వానమైపోతున్నాడని బేతేల్లో వచ్చి ప్రవక్తల శిష్యులు అంటున్నారు, ఎరికలో వచ్చి ప్రవక్తల శిష్యులు అంటున్నారు, యోర్దాను దగ్గరికి వచ్చి కూడా ప్రవక్తల శిష్యులు ఎలీషాతో చెప్తున్నారు, నీ గురువును దేవుడు సుడిగాలి చేత, అగ్ని రథముల చేత, అగ్ని గుర్రముల చేత పరలోకానికి ఆహ్వానము చేసుకోబోతున్నాడు అని అంటే ఎలీషా అంటున్నాడు, అది నాకు తెలుసు, మీరు ఊరకుండండి. ఎలా తెలిసింది ఎలీషాకు? పరిశుద్ధాత్మ లేదా ఆయనలో, ఎలీషాలో? ఇట్లా గుడి ముఖ్య ఎక్కడ ఉందిరా అంటే ఇదంతా తిప్పుకుంటూ వచ్చి చెప్తలేండి నేను, డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్ చెప్తున్నాను నేను. నీ యొక్క ఆత్మీయ తండ్రిని నువ్వు వ్యతిరేకిస్తే, నీ ఆత్మీయ తండ్రికి నువ్వు లోబడకపోతే, నీ ఆత్మీయ తండ్రి మాట నువ్వు వినకపోతే, నీ ఆత్మీయ తండ్రి చెప్పిన ప్రకారం నువ్వు చేయకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనగా నువ్వు నరకములోకి వెళ్తావు. శాపం నీ మీద తల మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎలీషా లాంటి వ్యక్తి, ఎలీషా లాంటి గొప్ప వ్యక్తి. మరి ఏలియాలో ఏమున్నది? ఎలీషాతో పోల్చుకుంటే ఏలియా చాలా పేదవాడండి. అవునా కదా? వాస్తవమా కదా? 12 నాగలతో పొలం దున్నుతున్నాడంటే మామూలు ధనవంతుడా ఎలీషా? మరి సార్ ఆలోచన చేయండి ఒకసారి. మరి ఏలియాకు ఉండడానికి ఇల్లే లేదు ఆయనకు. ఎక్కడుంటాడు ఏలియా? కొండలల్లో, గుహలల్లో, అడవులల్లో, ఎడార్లలో చెట్ల కింద పడుకుంటాడు. కాకులు తెచ్చి అన్నం ఎత్తే తింటాడు, ఎవరైనా పిలిచి భోజనం పెడితే తింటాడు, ఎవరైనా నీళ్ళు ఇస్తే తాగుతాడు, అడవులలో ఉండి తిరుగుతున్నాడు ఆయన. మరి స్థిరమైన ఇల్లు ఉందా ఏలియాకు? ఉన్నదా అండి? బైబుల్ ఎక్కడైనా ఉందా ఆయనకి ఇల్లు? గీలాదు కాపురస్తుడు తిష్బీయుడు అనగా గీలాద్ అనే పట్టణంలో, గీలాద్ అనే గ్రామంలో ఉన్నాడు. కానీ ఆయన పూర్వీకులు ఎవరో తెలియదు బైబిల్లో, ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఆయన వంశం ఎడిదో కూడా తెలియదు. కానీ గీలాదు కాపురస్తుడు అని రాశాడు దేవుడు, అంతే. ఆయన భార్య పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మనకు తెలియదు, బైబిల్లో రాయలేదు దేవుడు అది. కానీ ఆయన వృద్ధుడు, ఆయన భుజములు వంగిపోయిన వాడైనా, ఆయన చేతులకు ఒక కర్ర, నడుముకు తోలు తట్టి, భుజం మీద ఒక గొంగడి. ఇక్కడ అడవులలో జీవించేవాడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధవరాలు ఆమె ఏం చేసినగా తన ఇంటి మీద ఏలియాకి ఇల్లు కట్టించేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇతరుల ద్వారానే ఏలియా బతుకుతున్నాడు. మందమైన ఏలియా కాపరైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇశ్రాయేలులో ఉన్న దేవుని భక్తులు, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని ఆరాధించేవాళ్ళు, దేవునికి లోబడేవాళ్ళు ఏలియాను పోషించుకోవడము ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఎలీషాతో కంపేర్ చేస్తే ఏలియా చాలా పేదవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ గమనించండి, ఏలియా దేవుని యొక్క ఆత్మపూర్ణుడైనాడు. ఆయన దేవుని శక్తిని పొందుకున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నడూ కూడా ఎలీషా అంత ధనవంతుడైనా, అంతటి గొప్పవాడైనా ఏలియా ముందు ఎన్నడూ కూడా ఆయన గర్వించలేదు. ఇంకా ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, లేదా బైబిల్ చెప్తుంది, ఎలీషా ఏలియాకు సపర్యలు చేశాడు. ఆయన బైబిల్ ఉన్నదా అండి? ఉన్నదా లేదా? 2-3 వారాల క్రితం నేను చూపించాలి లేఖనం. అది ఎలీషా వచ్చి ఏలియాకు పనులు చేసి పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎలీషా ఎన్నడూ గర్వించలే, నేను చాలా గొప్పవాడిని కదా. ఎన్నడూ ఆయనకు అహంకారం రాలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు అహంకారం వస్తుంది. కొంచెం డబ్బు కనబడే కళ్ళు నెత్తిని ఎక్కుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము పాస్టర్ కంటే చాలా గొప్పవాళ్ళం,
దేవుని సేవకుల కంటే మేము చాలా గొప్పవాళ్ళమని విర్రవీగుతూ అంటారు. కానీ గుర్తుంచుకో ప్రియ సోదరుడా, యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తముగా ఎక్కడున్న క్రైస్తవులు నీ ఆత్మీయ తండ్రి కంటే నువ్వు గొప్పవాని కాదు. నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కనీ పెంచి పెంచేసిన తండ్రి కంటే నువ్వు పెద్దోనివా? 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 కాదు కదా. మరి ఇక్కడ పాస్టర్ కూడా ఆత్మీయ తండ్రి. ఏలియా అందుకే ఆత్మీయ తండ్రి. అందుకే ఎలిషామంటున్నాడు, నా తండ్రి నా తండ్రి అని రొమ్ము కొట్టుకుంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతటి ధనవంతుడైనా, అంతటి గొప్పవాడైనా ఎలిషా ఏలియా కంటే ఆస్తిపరులు కానీ అంతస్తులో కానీ చాలా గొప్పవాడైనా, కానీ ఏలియాకు ఏమి లేకున్నా, ఏలియా తినడానికి తిండి లేకున్నా, ఉండడానికి ఇల్లు లేకున్నా, కానీ ఏలియాలో ఎవరున్నారనగా పరిశుద్ధాత్మ దేవుడున్నాడు ఏలియాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత ఉన్నతమైన అధికారంలో ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండి ఎంత చదువు సందులు కలిగి ఉన్నా, గుర్తుంచుకో ప్రియ సోదరుడా, నీ చర్చిని నడిపిస్తున్న నీ ఆత్మీయ తండ్రి కంటే నువ్వు గొప్పనివి కాదు, గొప్పదానవు కాదు. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు వారి యొక్క సంఘాలను నడిపిస్తున్న పాస్టర్లను లేదా వారి సంఘాలు నడిపిస్తున్న కాపర్లను చాలా చీప్గా, చాలా చులకనగా చూస్తున్నారు. దయచేసి ఆ అలవాటు మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మిమ్మల్ని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏలియాతో కంపేర్ చేయటం లేదు నేను, కానీ ఆ కాలంలో ఏలియా, కానీ ఈ కాలంలో ప్రతి కాలానికి అదే దేవుడు కదా. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము యుగ యుగములకైనా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారడనగా ఆయన వాక్యం మారదు, ఆయన పరిచర్య మారదు. అవునండి. 5 fold మినిస్ట్రీ పెట్టాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. మరి ఇది ఎవరు పెట్టారు? దేవుడా కాదా? అవునా కాదా? మరి వాళ్ళని వాళ్ళని పిలిచాడంటే దేవుడు అభిషేకిస్తున్నాడా లేదా వారిని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని మీరు దీవించబడాలి, ఆస్వాదించబడాలి, దేవుని యొక్క రాజ్యంలో మీరు ఉండాలి. అందుకే దేవుని సేవకులు ఏం చేస్తారనగా మీకోసం ప్రయాసపడతారు. వారు మీకోసం ప్రార్థన చేస్తూ అంటారు. వారు మీకోసము మధ్యరాత్రి లేచి లేదా ఉదయకాలమో ఉపవాసం ఉండో ఏదో విధంగా మీకోసం మొరపెడతా అంటారు. వారు ఈరోజు ఉన్నతమైన స్థితిలోకి వెళుతున్నావంటే దాని వెనుక మీ యొక్క పాస్టర్ గారి యొక్క ప్రార్థన ఉంటుంది, వారి కుటుంబం యొక్క ప్రార్థన ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఊరికే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళవు, ఊరికే నీకు ప్రమోషన్లు రావు, ఊరికే నువ్వు గొప్పవానే కాలేవు. నీ యొక్క ప్రార్థన సరిపోదండి. తెలుసా అండి, ఒక చేతితోటి భూమిని గాల్లో ఒక శబ్దం వస్తుందా? 2 కలిస్తేనే శబ్దం వస్తుంది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకుడు, ఆయన కుటుంబము, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కోసము ప్రార్థన చేస్తూ అంటారు. కాపరి యొక్క ప్రార్థన నీకు దీవెనకరంగా ఉంటుంది. కాపరి యొక్క ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవుని నామం మహిమపరచబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ ఏలియాను గౌరవించడం ప్రారంభించాడు, రెస్పెక్ట్ చేయడము ప్రారంభించాడు. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియ సోదరులారా, మీ పాస్టర్లను మీరు గౌరవించండి, మీకు వాక్యం చెప్పే సేవకులను గౌరవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా ఏలియా లాంటి వ్యక్తులు కాకపోవచ్చు వాళ్ళు, ఎలీషా లాంటి వ్యక్తులు కాకపోవచ్చు వారు, కానీ ఏలియా ఏ దేవునికి ప్రార్థన చేశాడో ఈరోజు ఉన్న క్రైస్తవులు అదే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎలీషా ఏ దేవుని ఆరాధించారో ఈరోజు ఉన్న పాస్టర్లు, సేవకులు కూడా అదే దేవుని ఆరాధిస్తున్నారు. ఆ దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన అంతేనా అండి? మారాడు కదా ఆయన? మారే దేవుడా యేసయ్య? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏలియా చూడండి, ఆ సంఘానికి పాస్టర్, ఆయన ఇశ్రాయేలు దేశానికి పాస్టర్, అహాబుకైనా పాస్టర్, యెజబేలుకైనా పాస్టర్, అహాజ్యాకైనా పాస్టర్. ఇశ్రాయేలులో ఉన్న ప్రతి కుమారునికి, ప్రతి కుమార్తెకు ఏలియా దేవుని చేత అభిషేకించబడిన దైవ సేవకుడు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఏలియా మాట కనుక వింటే, అహాబు వింటే అహాబును దేవుడు దీవించేవాడు. ఏలియా మాట కనుక యెజబేలు వింటే యెజబేలు కూడా దేవుడు దీవించేవాడు. ఆయన దాని మారు మనసు పొందడానికి దానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు, అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుచున్నాడు ఆయన. సో ఏలియా ప్రార్థన చేయలేదా? అహాబు యొక్క మనసు మార్చు ప్రభా, యెజబేలు యొక్క మనసు మార్చు ప్రభా, వాళ్ళ హృదయాలు మార్చు ప్రభా, నీ బిడ్డలను వాళ్ళు హింసిస్తున్నారు ప్రభా, నీ బిడ్డలను వాళ్ళు అవమానిస్తున్నారు ప్రభా, నీ బిడ్డలను వాళ్ళు చంపనీకి చూస్తున్నారు ప్రభా, వాళ్ళ ఆలోచన విధానం మార్చు ప్రభా, వాళ్ళ తలంపులు మార్చు ప్రభా అని ఏలియా ప్రార్థన చేసేవాడు.
ఇశ్రాయేలు యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసేవాడు, ఇశ్రాయేలు యొక్క అభివృద్ధి కోసం ప్రార్థన చేసేవాడు, ఇశ్రాయేలు యొక్క దీవెన కోసం ప్రార్థన చేసేవాడు, ఇశ్రాయేలు మీదకి దేవుని కృప దిగిరవాలని ఏలియా ప్రార్థన చేసేవాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట విన్న స్త్రీ యోజనగా సారేపతులు ఉన్న ఆ విధురాలు ఒకటి మాత్రమే ఏలియా మాట విన్నది. ఆమె కుటుంబం దీవించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆయన ఆ అగ్ని రథములు వచ్చాయి. చూడండి, ఏలియాను సుడిగాలిలో అగ్ని రథముల చేత ఏలియాను పరలోకానికి తీసుకొని పోయాడు. సో ఏలియా ఈరోజు పెళ్లి కుమార్తె సంఘములకు సాదృశ్యమైనాడు. ఈరోజు ఆయన మధ్యాకాశంలో ఈ క్షణంలో వస్తే సజీవున్న మనము మేఘం మీద కొనిపోబడతాం. మృతులైన వాళ్ళు సమాధులు తెరబడతాయి. మొదట మృతులైన వాళ్ళు లేపబడతారు. ఆ తర్వాత సజీవులమైన మనము మేఘముల మీద కొనిపోబడతాం. మనం ఈ క్షణంలో ప్రభు వచ్చేది ఉంటే. సో ఏలియా పెళ్లి కుమార్తెకు సాదృశ్యమైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హానోకు కూడా పెళ్లి కుమార్తెకు సాదృశ్యమైనాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హానోకు మరణము రుచి చూడకుండా వెళ్ళాడు. ఏలియా కూడా మరణమును రుచి చూడకుండా వెళ్ళాడు. హానోకు దేవునితో నడిచాడు, ఏలియా కూడా దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషే కూడా దేవునితో నడిచాడు. ఆయన కానీ ఆ నేబో పర్వతమైన మోషే యొక్క శరీరం అక్కడ ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వెంటనే సాతాను గారు వచ్చేసాడు అక్కడికి. చదివారండి ఎప్పుడన్నది? ఎక్కడ చదివారు? యూదా పత్రికలో. చాలామంది తెలియదు అది. రూపాంతర కొనమీనికి ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు. మోషే మరణించాడు. ఎందుకనగా ఒకే ఒక దగ్గర బండతో మాట్లాడు అనంటే బండను కొట్టాడు ఏలియా, మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిసారి దేవుడు అన్నాడు, బండను కొట్టు, బండ నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు ఆయన. ఆ బండ ప్రభువును యేసుక్రీస్తు అయినాడు. ఆ బండ ఈరోజు యేసుక్రీస్తు మానవాళి పాపాల కోసం, మానవాళి అతిక్రమాల కోసం, మానవాళి యొక్క శాపం కోసం ఒకేసారి నల్లగొట్టబడాలి, ఒకేసారి మరణంలోకి వెళ్ళాలి, ఆయన తిరిగి లేవాలి. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దానికి సాదృశ్యముగా ఏ మోషేతో అన్నాడు దేవుడు, ఆ బండను కొట్టు, బండ నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. బండను కొట్టాడు, ఎడారిలో ఏరులై పారిన నీళ్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రోజు అమ్ముతున్న మినరల్ వాటర్ కంటే చాలా స్వచ్ఛమైన నీరు అంటది. ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా స్వచ్ఛమైన నీరు అది. సో రెండోసారి ఏం చేశాడు ఆయన? మోషేతో అన్నాడు దేవుడు, ఆ బండతో మాట్లాడు, బండ నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు ఆయన. ఈ ప్రజలు మోషే మీద సనుగుతున్నారు బాగా, మోషే మీద గునుగుతున్నారు బాగా, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బాగా. వాళ్ళ యొక్క సనుగుడును బట్టి, వాళ్ళ యొక్క గునుగుడు బట్టి ఈయన ఆత్మలో కృంగిపోయాడు మోషే. పోయి ఏం చేశాడు ఆయన? బండతో మాట్లాడడానికంటే ముందు చేశాడైనా బండను కొట్టాడు ఆయన రెండోసారి ఆయన. సో అది ఆయనకు నేరముగా ఎంచబడింది దేవుని దృష్టిలో. కొట్టాడైనా కానీ బండ నీళ్ళు ఇచ్చింది. దేవుడు వెంటనే మోషేతో, మోషే నువ్వు వచ్చాయి, నా గుడారంకి వచ్చాను, ప్రత్యక్ష గుడారంకు నువ్వు వచ్చాను, నువ్వు నీతో నేను మాట్లాడాలన్నాడు దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ప్రత్యక్షం పోయాడు. దేవుడు, ఇశ్రాయేలు ప్రజల ముందు నా నామం నువ్వు ఎందుకు గణపరచలేదు, నువ్వు నా నామం ఎందుకు నువ్వు మయపరచలేదు, నువ్వు నా నామంలో నువ్వు బండతో మాట్లాడమంటే ఆ బండ నీకు నీళ్ళు ఇచ్చాయి కదా, ఆ బండను ఎందుకు కట్టావు? సో అది నీకు పాపము గంచబడింది. నీకు బదులుగా యెహోషువను అభిషేకించు, నీ చేతులు ఆయన మీద పెట్టి ప్రార్థన చెయ్యి, నీ మీద ఉన్న ఆత్మను యెహోషువ మీద నీకు పంపిస్తా, నువ్వు నేబో కొండ ఎక్కు, అక్కడ నువ్వు మరణమవుతావు. కనులెత్తి కానాను చూడాలనుకుంటున్నావు ప్రభు అంటే, నువ్వు కనులెత్తి కానాను చూడు, నువ్వు కానంలోకి నువ్వు ప్రవేశించవు కానీ కానాను నువ్వు చూస్తావు అన్నాడు ఆయన. నేబో కొండ మీదకి ఎక్కాడు, కానాను దేశాన్ని కనులతో చూశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొండ మీద పోయాడు, మోషే మరణించాడు. ఆయన మరణించిన వెంటనే ఎవడొచ్చాడు అక్కడికి? సాతాను వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేసి ఏం చేస్తున్నాడు అక్కడ? సాతాను గారు వచ్చిన వెంటనే దేవుడు తన దూత మీకాను పంపించేశాడు. వాడిని పన్నాగా వెండి సాతాను గారిని మోషే శరీరంలోకి వాడు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను మరలా దయ్యపు ఆరాధన నడిపించడానికి వచ్చేసాడు ఆ సాతాను గారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే మాటని మాత్రం వింటారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి మాట్లాడుతూ కూడా వాళ్ళు ఏమంటున్నారు? మాకు మోషే ఉన్నాడు, మాకు ప్రవక్తలు ఉన్నారు అంటున్నారు తప్ప నువ్వు ఈ మాట మేము వింటాం ప్రభు అని వాళ్ళు అనలేవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి ఇంపాక్ట్ చేశాడు మోషే. ఆయన మాట్లాడుతూ అద్భుతాలు జరిగినాయి అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మికాయలు వచ్చేసాడు, వాడిని బంధించలే. ప్రభువు నిన్ను గద్దించునుగాక అని చెప్పాడు. ఆయన మోషే శరీరాన్ని పరలోకానికి పట్టుకొని పోయాడు. ఇజ్రాయెల్ ప్రజలు పోయి యెహోషువ అంటున్నాడు, మీరు వెతకండి అన్నాడు. కానీ నేబో కొండ మీదకి ఎక్కారు. 40 దినములు వెతికారు, లేదా 30 దినములు లేదా 40 దినములు వెతికారు. 40 దినములు మోషే నిమిత్తం వారు సంతాప దినములు ప్రకటించుకున్నారు. వారు పోయి చూస్తే ఎక్కడ కూడా మోషే శరీరము కనబడలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో యోర్దాను దాటి వచ్చిన తర్వాత, ఎలీషా వచ్చిన తర్వాత ఆ సుడిగాలు తీసుకొని పోయి ఏలియాను అరణ్యంలో గుంపులున్న భయంకర అరణ్యంలో పడివేస్తుందేమో, లేదా కొండ మీద పడేస్తుందేమో ఈ ప్రవక్తల శిష్యులు అంటున్నారు, ఎలీషా మేము వెళ్ళి యోర్దాను అవతలి వెళ్ళి మేము ఏలియాను వెతుకుతామన్నారు. కానీ ఎలీషా ఏమంటున్నాడు, మీరెవరు కూడా ఏలియాను వెతకడానికి ఆస్కారం లేదు, ఆయన పరలోకానికి ఆహ్వానం అయిపోయాడు. అయినా కూడా ప్రవక్తల శిష్యులు పోయి అడవి అరణ్యం అంతా ఎదుగుతే ఎక్కడ కూడా ఏలియా కనబడలేదు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఏలియా తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరన్నా ఇక్కడ ఎలీషా, దేవుని ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు వధువు సంఘం కూడా ఈ కాల వర్తమానంను చదివితే అందులో ఎత్తబడే విశ్వాసం ఉంది అందులో. అందుకే నేను మళ్ళీ చెప్తాను, నేను ఫస్ట్ బైబిల్ చదవండి, రెండోది వర్తమాన పుస్తకాలు చదవండి, లేదా వర్తమాన ఆడియో క్యాసెట్లు వినండి. మీరు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు ఎత్తబడే విశ్వాసం వస్తుంది మీకు. దేవునికి స్తోత్రం. ఆయన రాకడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మధ్యాహ్నం రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ద్వారం ఎద్దునే ఉన్నాడు. ఆయన అడుగు తీసి బయట ఎప్పుడు పెడతాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మనం సిద్ధపడి ఉండాలి. మనం ఆయన ఎదుర్కోవడానికి మనము సిద్ధపడి ఉండాలి. చూడండి, ఏలియా మరణము రుచి చూడకుండా వెళ్ళాడు. ఈ సజీవున వధువు కూడా మరణము రుచి చూడకుండా నిత్య జీవములోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో ఏలియా అగ్ని రథముల చేత ఈ కాల వర్తమానం నమ్మి నువ్వు వధు సంఘముగా నీవు ఉండేది ఉంటే నీవు కూడా మేఘముల మీద మధ్య ఆకాశంలోకి ఎత్తబడతాను. దేవునికి మహిమ. హల్లెలూయా. సో ఆ అగ్ని రథములు ప్రభువైన యేసుక్రీస్తు పంపించాడు. ఆ ఏలియా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆ ఎలీషా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆ మికాయా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆ మోషే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆ యెహోషువ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఈరోజు మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన మన నీతి సూర్యుడు. ఆయన మన వేకువ చుక్క. ఆయన షారోన్ రోస్ అయినాడు. ఆయన లోయలోని పద్మం అయినాడు. ఆయన మన కొండ, ఆయన మన కోట, ఆయన మన శైలం, ఆయన మన దుర్గం, ఆయన మన ఆశ్రయపురము, ఆయనే మనకు సమస్తము. యేసు క్రీస్తే మన స్వాస్థ్యమైనాడు. సో ఆయన నామానికి మహిమ కలుగునుగాక. సో ఈరోజు మాట్లాడుతున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం పరిశుద్ధాత్మ అంటున్నాం. ఆ పరిశుద్ధాత్ముడే ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన నిన్ను విడువను, నిన్ను ఎన్నడు నేను ఎడబాయనన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని విడనాడే దేవుడు కాదు. ఆయన మనతో ఉండే దేవుడు, ఆయన మనలో ఉండే దేవుడు. ఈరోజు ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నామం గణపరచబడునుగాక. ఆయన నామం కొనియాడబడునుగాక. ఆయన నామం హెచ్చించబడునుగాక. ఆయన నామము స్తుతించబడునుగాక. ఆ నామమే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ కొద్ది మాటలు ప్రభు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన.